ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ ప్రచారానికి సిద్ధమైన సీఎం రేవంత్. ఈ నెల 16న ఆదిలాబాద్ జిల్లాలో మొదటి బహిరంగ సభ. 90% పదవులు గెలవాలనే లక్ష్యం. తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రేవంత్ సర్కార్ దృష్టి. మార్పులు చేర్పులకు భారీగా విజ్ఞప్తులు. ముమ్మరమైన ప్రాథమిక స్థాయి కసరత్తు. నేడు మంత్రులు కార్యదర్శులతో చంద్రబాబు భేటీ. కీలక అంశాలు లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్న సీఎం. భారీ హంగులతో సిద్ధమవుతోన్న కోడి పందేల బరులు. పోటాపోటీగా నిర్వహణ. గోదావరి జిల్లాల్లో సినిమా సెట్టింగుల తరహాలో ఏర్పాట్లు. తెలంగాణలో భూభారతి అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ. సీసీఎల్ఏ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ. బాధ్యులను వదలబోమన్న పొంగులేటి. ఆందోళనలతో అట్టుడుకుతోన్న ఇరాన్. నిరసనకారులపై సైన్యం ఉక్కుపాదం. ఇస్లామిక్ దేశంపై దాడి చేస్తామని అమెరికా సంకేతాలు. 2026లో తొలి ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో. నేడు నింగిలోకి దూసుకువెళ్లనున్న పిఎస్ఎల్వి C-62 రాకెట్. కొనసాగుతున్న కౌంట్ డౌన్. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నెల 16న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనతో ప్రచారం మొదలుపెట్టనున్నారు. ఫిబ్రవరి 3న జడ్చర్లలో నిర్వహించే బహిరంగ సభతో ప్రచారం ప్రారంభించాలనుకున్న సమయం సరిపోదని, అంతకన్నా ముందే జరపాలని తాజాగా నిర్ణయించారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనతో పురపాలక ఎన్నికల ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టనున్నారు. ఈ నెల 16న సదర్ మార్ట్ బ్యారేజీ ప్రారంభించనున్నారు. చనాకా కోట ప్రాజెక్టును సందర్శిస్తారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 17న జడ్చర్లలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం మహబూబ్ నగర్ లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ నెల 18న పాలేరులో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం ఖమ్మం పట్టణంలో నిర్వహించే ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తారు. అనంతరం అక్కడే సిపిఐ 100ఏళ్ల సభలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం ములుగు జిల్లా మేడారం చేరుకుని అక్కడ రాత్రి బస చేస్తారు. 19న ఉదయం 6:30 కొత్తగా నిర్మించిన సమ్మక్క సారలమ్మ గద్దెలను సీఎం ప్రారంభించి మొక్కులు తీర్చుకుని హైదరాబాద్ చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం దావోస్ కు బయలుదేరి వెళ్తారు. అక్కడ్నుంచి 25న అమెరికా వెళ్తారని తెలుస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ కు వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమాలను ప్రభుత్వ వర్గాలు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఫిబ్రవరి 3 నుంచి మళ్లీ ఉమ్మడి జిల్లాలో వరుసగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభలు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ మినహా మిగిలిన 9 ఉమ్మడి జిల్లాలో ఒక్కో చోట 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలనేది కాంగ్రెస్ ప్రచార వ్యూహం. ఈ సభలను విజయవంతం చేసే బాధ్యతలను ఒక్కో మంత్రికి అప్పగించాలని సీఎం ఇప్పటికే సూచించారు. లోక్సభ నియోజకవర్గాలకు కాకుండా ఉమ్మడి జిల్లాలకు ప్రస్తుతం ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్నవారికే సభల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలనే యోచనలో పీసీసీ ఉన్నట్లు సమాచారం. పీసీసీ రూపొందించిన ప్రతిపాదనలపై ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత మంత్రుల జాబితాను విడుదల చేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో 90% వార్డులు చైర్మన్ పదవులు గెలవాలనే లక్ష్యంతో సభలు, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. పలు రెవెన్యూ డివిజన్లు, మండలాలు పాలనాపరంగా సమస్యాత్మకంగా ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలు 2-3 జిల్లాల పరిధిలో ఉండటంతో పథకాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏదైనా ఒకే జిల్లా పరిధిలోకి ఉండేలా, లేదంటే ఒకే పార్లమెంటు పరిధిలోకి వచ్చేలా మార్పులు అవసరమని సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయమై స్పష్టతనిచ్చారు.
శాస్త్రీయంగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ఉండేలా జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 33 జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 612 మండలాలు ఉన్నాయి. అయితే కొన్ని మండలాల్లో గ్రామాల విభజన శాస్త్రీయంగా లేదని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఏ ప్రాతిపదికన మార్పులు, చేర్పులు చేయాలన్న అంశంపై ప్రాథమిక స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సొమ్మును కాజేసిన వారిని వదిలిపెట్టబోమని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. భూభారతి పోర్టల్లో వెలుగు చూసిన అక్రమాలపై రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూముల రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు చెల్లించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ సొమ్ము పక్కదారి పట్టడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల లావాదేవీలపై ఆడిట్ నిర్వహించగా 52 లక్షల లావాదేవీలలో 4,800 లోపాలు గుర్తించామని తెలిపారు. వీటిలో దాదాపు 3,000 లోపాలు రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లోనే జరిగాయన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్లోని సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులకు పాల్పడ్డారని అన్నారు. ధరణిలో ఆడిటింగ్ విధానం లేకపోవడమే అక్రమాలకు ప్రధాన కారణమని పొంగులేటి చెప్పారు. పోర్టల్లో అక్రమాలపై విచారణ కోసం సీసీఎల్ఏ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. కాజేసిన సొమ్మును రికవరీ చేస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల మరమ్మతులకు అవసరమైన డిజైన్ కన్సల్టెన్సీ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది. పోలవరం డయాఫ్రమ్ వాల్కు పనిచేసిన నోయిడాకు చెందిన ఆఫ్రీ ఇండియా సంస్థకు బాధ్యతలు దక్కనున్నట్లు సమాచారం. బాంబే ఐఐటీతో కలిసి ఆ సంస్థ బిడ్ దాఖలు చేసింది. ఆనకట్టల పునరుద్ధరణ డిజైన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 2వ తేదీన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆహ్వానించగా ఆఫ్రీ ఇండియా, ఆర్వీ అసోసియేట్, డిఎంఆర్ సహా 5 కంపెనీలు ముందుకు వచ్చాయి. ప్రాథమిక అంశాలను పరిశీలించి అందులో 3 సంస్థల నుంచి ప్రైస్ బిడ్లను స్వీకరించారు. ఆ 3 సంస్థలు దాఖలు చేసిన బిడ్లను ఇంజనీర్లు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. సాంకేతిక పరంగా ఆఫ్రీ సంస్థకే అన్ని సాంకేతిక అర్హతలు, అనుభవం ఉన్నట్లు ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. నీటిలో కూడా సర్వే చేసేందుకు ఆ సంస్థకు అనుభవం ఉండటంతో ఆఫ్రీ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అన్ని అంశాలతో ఇంజనీర్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నివేదిక పంపినట్లు తెలిసింది. కన్సల్టెన్సీకి సంబంధించి 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, సెక్రటరీలతో నేడు సచివాలయంలో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లు వర్చువల్గా హాజరవుతారు. జీఎస్డీపీ 2047 విజన్లోని 10 సూత్రాలపై సంబంధిత అధికారులు ప్రజెంటేషన్ ఇస్తారు. అనంతరం ఆదాయార్జన, కేంద్ర ప్రాయోజిత పథకాలు, పీపీపీ విధానంలో ప్రాజెక్టులు, పెట్టుబడులు, దస్త్రాల పరిష్కారం, ఆన్లైన్ సేవలు, వాట్సాప్ గవర్నెన్స్ వంటి అంశాలపై చంద్రబాబు సమీక్షిస్తారు. రెవెన్యూ శాఖలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, సర్వే, ఫిర్యాదుల పరిష్కారం, రిజిస్ట్రేషన్ సేవలు, బ్లాక్ చైన్ విధానంతో ప్రజల ఆస్తులకు రక్షణ వంటి వాటిపై అధికారులు, మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ పైన మంత్రులు, అధికారులతో సీఎం చర్చిస్తారు. సంక్రాంతిని పురస్కరించుకొని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతూరు నారావారిపల్లికి వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం వెలగపూడి నుంచి బయలుదేరి సాయంత్రం 5:20 రంగంపేట వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి నారావారిపల్లికి రోడ్డు మార్గాన వెళ్లనున్నారు. రేపు నారావారిపల్లి కళ్యాణ మండపంలో ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం నారావారిపల్లిలోని ఇండోర్ విద్యుత్ సబ్స్టేషన్, 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సీఎం ప్రారంభిస్తారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో డిజిటల్ నెర్వ్ కేంద్రంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. 14న భోగి వేళ నారావారిపల్లెలో ఏర్పాటు చేయనున్న భోగి మంటల కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. 15న సంక్రాంతి పర్వదినం వేళ గ్రామదేవత దొడి గంగమ్మకు, కులదైవం నాగాలమ్మకు పూజలు నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో ఫిర్యాదుదారుడు ప్రళయ కావేరి మురళీకృష్ణ నిందితుడిగా మారిన వేళ సాక్షుల వాంగ్మూలం ఆధారంగానే కేసు దర్యాప్తు, న్యాయ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాలని సిబిఐ నేతృత్వంలోని సిట్ బృందం నిర్ణయానికి వచ్చింది. తిరుపతిలోని సిట్ కార్యాలయంలో సిబిఐ జేడీ వీరేష్ ప్రభు, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, సిబిఐ డీఐజీ మురళీ రాంబా, ఎఫ్ఎస్ఎస్ఏఐ సలహాదారు డాక్టర్ సత్వేన్ కుమార్ పాండా,
కేసుపై సుదీర్ఘంగా సమీక్షించారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన అధికారులకు సిబిఐ జేడీ వీరేష్ ప్రభు దిశానిర్దేశం చేశారు. 2024 నవంబర్లో నమోదైన కల్తీ నెయ్యి కేసు విచారణ దర్యాప్తులో సేకరించిన ఆధారాలను సమగ్రంగా పరిశీలించి ఛార్జ్షీట్ దాఖలకు అనుమతించారు. మరో 10 రోజుల్లో నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్లో ప్రజాగ్రహం తీవ్ర రూపం దాల్చింది. నిరసనకారులపై సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. ఇరాన్ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల్లో మరణించిన వారి సంఖ్య 538కి చేరింది. తమ దేశాన్ని అస్థిరపరిచేందుకు ఇజ్రాయెల్, అమెరికా కుట్ర పన్నుతున్నాయని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఆరోపించారు. ఆందోళనకారులను ఉగ్రవాదులతో పోల్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్పై సైనిక చర్య అవకాశాల్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తోందన్న ప్రచారం పశ్చిమాసియా వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నిరసనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. ఆందోళనకారుల్ని సైన్యం తీవ్రస్థాయిలో అణచివేస్తుండటంతో ఇరాన్ వీధులు నెత్తురోడుతున్నాయి. ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య ఆదివారం ఏకంగా 538కి చేరుకుంది. ఇందులో 48 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. దాదాపు 10,670 మందిని సైన్యం అరెస్టు చేసింది. మరోవైపు ఇరాన్పై సైనిక చర్య అవకాశాల్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తోందన్న వార్తలు పశ్చిమాసియా వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. యుద్ధ మేఘాలు అలుముకుంటున్న సంకేతాలిస్తున్నాయి. ఈ ఆందోళనలకు సంబంధించి ఇరాన్, అమెరికా మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆందోళనకారులకు ఏవైనా జరిగితే తాము రంగంలోకి దిగుతామని హెచ్చరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్య దిశగా సన్నాహాలు చేస్తున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అందుకోసం సైనికాధికారులు ఇప్పటికే ట్రంప్తో చర్చించారని సమాచారం. ఇరాన్పై చర్య విషయంలో వివిధ ప్రతిపాదనలు ట్రంప్ ముందున్నాయని అధికారులు చెప్తున్నారు. ఇందులో అమెరికా నేరుగా జోక్యం చేసుకోకుండా పరోక్షంగా రంగంలోకి దిగేందుకు వీలైన సూచనలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలపై ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఓ అధికారి తెలిపారు. మృతుల సంఖ్య పెరిగితే మాత్రం ఆయన తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉందని అన్నారు. ఇరాన్లో భారీ నిరసనల నేపథ్యంలో ఆందోళనకారుల్ని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఉగ్రవాదులతో పోల్చారు. ఈ మూకలు సమాజాన్నే నాశనం చేస్తున్నాయని విమర్శించారు. అదే సమయంలో ప్రజల్లో నెలకొన్న ఆందోళనల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు ఇజ్రాయెల్, అమెరికా కుట్ర పన్నుతున్నాయని అన్నారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించడం తమ కర్తవ్యమని, అంతకంటే ముందు అల్లరి మూకలు మొత్తం సమాజాన్ని నాశనం చేయకుండా చూడాలని అధికారిక మీడియా ఇంటర్వ్యూలో పెజెష్కియాన్ తెలిపారు. మరోవైపు ఇరాన్ ప్రజలు స్వేచ్ఛ కోసం పరితపిస్తున్నారని, వారికి అండగా ఉంటామని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ శాఖ కూడా కీలక ప్రకటన విడుదల చేసింది. ట్రంప్తో ఆటలాడకండి అని హెచ్చరించింది. ట్రంప్ చెప్పారంటే ఏదో ఒకటి చేస్తారని ఇరాన్కు హెచ్చరికలు జారీ చేసింది. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ పార్లమెంటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా తమపై దాడి చేస్తే తాము ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో సంభాషించారు. ఇరాన్లో ప్రజా ఆందోళనలు, సిరియా, గాజాలో పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. వెనిజువేలాకు సన్నిహిత దేశమైన క్యూబాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. కాలాతీతం కాకముందే తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ అన్నారు. వెనిజువేలా చమురు, డబ్బుపై క్యూబా చాలా కాలం నుంచి ఆధారపడి ఉందని, దానికి బదులుగా ఆ దేశానికి భద్రతాపరమైన హామీ ఇస్తూ వచ్చిందని, ఇకపై ఇది సాగదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక నుంచి క్యూబాకు ఇంధనం గానీ, డబ్బు గానీ వెళ్లవని సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ స్పష్టం చేశారు. ఇటీవల తాము నిర్వహించిన దాడిలో అనేక మంది క్యూబన్ భద్రతాధికారులు చనిపోయారని, వెనిజువేలాకు ఇకపై గూండాలు, దోపిడీదారుల రక్షణ అవసరం లేదన్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అమెరికా సైన్యం వారికి అండగా ఉందని, క్యూబాకు చమురు, డబ్బులు కూడా అందవన్నారు. పరిస్థితి చేయి దాటిపోకముందే ఆ దేశం ఒక ఒప్పందానికి రావాలని ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో క్యూబా అధ్యక్షుడు అవుతారంటూ ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్ పైన స్పందించిన ట్రంప్ అది వినడానికి బాగుందన్నారు. కోడి పందేల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్వాహకులు పోటాపోటీగా బరులు సిద్ధం చేస్తున్నారు. వీక్షకులను ఆకర్షించేలా బరుల ఏర్పాట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న నిర్వాహకులు ఈ ఏడాది సినిమా సెట్టింగుల తరహాలో భారీగా హంగుదలుగుతున్నారు. గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ పరిసర ప్రాంతాల్లోనూ బరులు సిద్ధమవుతున్నాయి. మహిళలు, చిన్నారులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.
కోడి పందాలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బరులు సిద్ధమైపోయాయి. ఇతర జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి పందాలను చూసేందుకు వచ్చే అతిథులకు అసౌకర్యం కలగకుండా భారీ హంగులతో ఏర్పాట్లు చేశారు. గతేడాది దెందులూరు నియోజకవర్గంలో అంతర్జాతీయ స్థాయి కుస్తీ పోటీలు నిర్వహించే వేదికల కోడి పందాల బరిని సిద్ధం చేయగా ఈసారి నూజివీడు వాసులు సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు అదే తరహాలో భారీ బరిని ఏర్పాటు చేశారు. నూజివీడు సమీపంలోని మీర్జాపురంలో స్థానిక నేతల సహకారంతో ఈ భారీ బరి సిద్ధమైంది. మధ్యలో కోడి పందాల బరి చుట్టూ వందలాది మంది కూర్చొని వీక్షించేలా ఆడిటోరియాన్ని తలపించే మెట్లు, విశిష్ట అతిథుల కోసం వాటర్ ప్రూఫ్ షామియానాలు, విశ్రాంతి కోసం ప్రత్యేక టెంట్లు, ఫ్లడ్ లైట్లు వంటి ఆధునిక హంగులతో బరులు స్టేడియాన్ని తలపిస్తున్నాయి. ఒక్కో బరిని సగటున 7 నుంచి 8 ఎకరాల విస్తీర్ణంలో సిద్ధం చేస్తుండగా పలు బరుల్లో ఒకేసారి 2-3 పందాలు వేసేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. మరోవైపు చిన్న బరులు కూడా పందాలు కాసేందుకు చూసేందుకు వచ్చేవారిని ఆకర్షిస్తున్నాయి. 4 రోజుల పాటు కోడి పందాలు జోరుగా నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి జిల్లాల తరహాలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ కోడి పందాల బరులు సిద్ధమవుతున్నాయి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధానికి సమీపంలో కోడి పందాలు, పొట్టేల పందాల కోసం బరులను భారీగా సిద్ధం చేస్తున్నారు. మహిళలు, చిన్నారులను ఆకర్షించేలా ముగ్గుల పోటీలు, జైంట్ వీల్తో ఎగ్జిబిషన్లు, ఫుడ్ స్టాళ్లను నిర్వహిస్తున్నారు. క్రీడా మైదానంలా కుర్చీలతో గ్యాలరీలను తీర్చిదిద్దుతున్నారు. కోడి పందాలను జూదంలా కాకుండా పండుగ వినోదంలా సంప్రదాయబద్ధంగా జరుపుతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సొంత గ్రామాల బాట పట్టారు. కుటుంబ సమేతంగా ఊర్లకు ప్రయాణమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్లో ప్రధాన బస్ స్టేషన్లైన ఎంజీబీఎస్, జేబీఎస్తో పాటు ప్రధాన పాయింట్లు ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు దాదాపు 1000కి పైగా ప్రైవేటు బస్సులు నడిపిస్తున్నారు. వీటితో పాటు క్యాబ్లకు కూడా భారీగా డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు ప్రజలు తమ సొంత వాహనాల్లో కూడా సొంతోళ్లకు వెళ్తున్నారు. దీంతో టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. విజయవాడ, గుంటూరు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కూడా రద్దీగా మారాయి. స్త్రీ శక్తి పథకం వల్ల ఏపీఎస్ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అధిక డిమాండ్ వల్ల ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్లుగా సరిపోవడం లేదు. మరో 2 రోజుల పాటు రద్దీ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు మరిన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ముందే సంక్రాంతి శోభ నెలకొంది. ఎక్కడికక్కడ ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎస్ఆర్కే టౌన్షిప్ వారి ఆధ్వర్యంలో విజయవాడ రూరల్ పాతపాడు శ్రీ సిటీ వైభవ్ వెంచర్లో భోగి మంటలతో సందడి చేశారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించగా ఉత్సాహంగా పాల్గొన్నారు. విజయవాడలో కమ్మవారి సంక్రాంతి సంబరాల్లో పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. గంగిరెద్దులు, హరిదాసులు, కోడిపుంజులు, పొట్టేళ్లు, పొంగనూరు ఎద్దుల అందాల ప్రదర్శన ఆకట్టుకుంది. డప్పు కళాకారులు ప్రదర్శన, చిన్నారుల కూచిపూడి నృత్యం చూపర్లను కట్టిపడేసింది. కృష్ణా జిల్లా హనుమంతపురంలో లింగమనేని యువసేన ఆధ్వర్యంలో యువతకు వాలీబాల్ పోటీలు నిర్వహించారు. అవనిగడ్డ శివారు బందలాయి చెరువులో జనసేన ఆధ్వర్యంలో ముగ్గులు, వంటల పోటీలు నిర్వహించారు. గన్నవరంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో సంక్రాంతి రైతు సంబరాలు ఆకట్టుకున్నాయి. మంగళగిరిలో మహిళలకు రంగవల్లులో పోటీలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న వనితలు వివిధ రకాల ముగ్గులు వేయగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతి పండుగ వరుస సెలవులతో కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఈత పోటీలు, రంగవల్లులు, ఫుడ్ ఫెస్టివల్ విశేషంగా ఆకట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఈ పోటీలను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు ఈత పోటీల్లో పాల్గొన్నారు. గోదావరి సెంట్రల్ డెల్టా ప్రధాన పంట కాలువలో ఈత పోటీలు నిర్వహించారు. 100 మీటర్లతో పాటు 1000 మీటర్ల పోటీలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 60 ఏళ్ల పైబడిన వారు ఈత పోటీల్లో సత్తా చాటారు. ఆత్రేయపురం ఊరిలోకి వెళ్లే ప్రధాన రహదారి వెంట మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. పోటీలో గెలిచిన వారికి బహుమతులతో పాటు ప్రోత్సాహక నగదును అందించారు. లొలలాకులు వద్ద ఫుడ్ ఫెస్టివల్ పేరిట దాదాపు 25 స్టాండ్లను ఏర్పాటు చేశారు. ఆత్రేయపురం అనగానే అందరికీ గుర్తొచ్చే పూతరేకులతో పాటు సంప్రదాయ పిండి వంటలు, మాడుగుల హల్వా, కొబ్బరితో తయారు చేసే కళాకృతులు తదితర ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఇవాళ రేపు కేరళ తరహాలో డ్రాగన్ పడవ పోటీలు నిర్వహించనున్నారు. గాలిపటాల పోటీలు సందర్శకుల్ని ఆకట్టుకోనున్నాయి.
కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో 3 రోజుల పాటు నిర్వహించే గండికోట ఉత్సవాలు తొలి రోజు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా సంప్రదాయ నృత్యాలు, జానపద గీతాలు, వీణ, నాదస్వర ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిన్న సాయంత్రం 4 గంటలకు గండికోటలో శోభాయాత్ర ప్రారంభమైంది. మంత్రులు కందుల దుర్గేష్, సవిత, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఈ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం మంత్రులు, అధికారులు హెలికాప్టర్లు గండికోట అందాలను విహంగ వీక్షణం చేశారు. తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రధాన వేదిక వద్ద ఉత్సవాలను ప్రారంభించారు. గండికోట విశిష్టత, చారిత్రక అంశాలను చరిత్రకారులు వివరించారు. రాత్రివేళ సినీ నేపథ్య గాయని మంగ్లీ బృందం నిర్వహించిన సంగీత కచేరీకి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. మంగ్లీ తనదైన గానంతో పాటలు పాడి అలరించారు. అనంతరం మాట్లాడిన చారిత్రక ప్రాంతమైన గండికోటను మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రక్షించుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహంతో మేమందరం గట్టిగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ద్వారా మనకి సాస్కీ నిధుల కింద 78 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసుకోవడం జరిగింది. పరిశ్రమలకు ఏ రకమైనటువంటి ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో ఆ ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం వల్ల ఇవాళ ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ముందుకు వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఒబరాయ్ హోటల్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి 5 స్టార్ హోటల్ ఇక్కడ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి ముస్తాబు చేశారు. నేటి నుంచి ఈ నెల 18 వరకు వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉదయం దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు యాగశాల ప్రవేశం చేసి ఉత్సవ ప్రారంభ పూజలు చేయనున్నారు. ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ రాత్రి 7 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. రేపటి నుంచి రోజు స్వామి అమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవం నిర్వహిస్తారు. ప్రపంచమంతటా ఎంతో అనిశ్చితి నెలకొన్న భారత్లో మాత్రం మునుపెన్నడూ లేనంత స్థిరత్వం కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజ్కోట్లో జరిగిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సులో పాల్గొన్న ప్రధాని రాజకీయ స్థిరత్వమే కాకుండా విధానాల కొనసాగింపును దేశం చూస్తోందన్నారు. దేశంలో ఉన్న వివిధ అవకాశాలను పెట్టుబడిదారులు ఉపయోగించుకోవాలని కోరారు. ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతోన్న ఆర్థిక వ్యవస్థ భారత్ అని, త్వరలోనే 3వ స్థానాన్ని చేరుకోనున్నామని చెప్పారు. వివిధ గణాంకాలను పరిశీలిస్తే ప్రపంచం భారత్ నుంచి ఆశిస్తున్నది నిరంతరం పెరుగుతోందని స్పష్టమవుతోందన్నారు. విస్తరిస్తున్న మధ్య తరగతి వర్గం, వారికి ఉన్న కొనుగోలు శక్తి వంటివి దేశాన్ని అపార అవకాశాలకు గనిగా మార్చాయని ప్రధాని వెల్లడించారు. దేశంలోని ప్రతి పెట్టుబడిదారుడు, ప్రపంచం కూడా ఇలాంటివి అందిపుచ్చుకునేందుకు ముందుకు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఇదే సదస్సులో మాట్లాడిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, మోదీ నాయకత్వం వల్లే భారత్ సురక్షితంగా ఉందని కొనియాడారు. మోదీ అనే అజేయమైన రక్షణ కవచం ఉన్నందునే అనిశ్చిత భౌగోళిక, రాజకీయ పరిణామాలు సవాళ్లివి భారత ప్రజలను ఇబ్బంది పెట్టలేవన్నారు. 2026లో తొలి ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగానికి 22 గంటల 30 నిమిషాల కౌంట్డౌన్ కొనసాగుతోంది. ఈ రాకెట్ ద్వారా 14 దేశీయ, విదేశీ ఉపగ్రహాలను ఇస్రో కక్షలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ప్రయోగం ఇవాళ ఉదయం 10 గంటల 18 నిమిషాలకు చేపట్టనున్నట్లు ఇస్రో వెల్లడించింది. పిఎస్ఎల్వి C-62 రాకెట్ ద్వారా EOS-N1 ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనున్నట్లు తెలిపింది. పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగాల్లో ఇది 64వది. ఇప్పటి వరకు 442 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా వారం క్రితం ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. చికిత్సకు ఆమె మెరుగ్గా స్పందించారని, అందుకే తొందరగా కోలుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తదుపరి చికిత్సను ఆమె నివాసంలో కొనసాగించనున్నట్లు ఆసుపత్రికి చెందిన ఓ సీనియర్ వైద్యుడు పేర్కొన్నారు.